హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే బ్లౌజ్‌కి వర్క్ చేసుకున్నాను. అలాగే ఆ పోస్ట్‌లో ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫుల్‌గా చూడండి. చూస్తున్నారు, నేను ఒకైతే హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో అయితేనే కుట్టాను. నాది యెల్లో కలర్ శారీ కాబట్టి అలాగే యెల్లో కలరు, గోల్డ్ కలర్ పూసలు, వైట్ కలర్ పూసలు అనేది తీసుకున్నాను. మనం హాఫ్ ఇంచ్ గ్యాప్ కంటే ఎక్కువ అంటే బాగోదండి. హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. చూస్తారు కదా, ఆ యెల్లో కలర్ పూసలకి అలాగే స్ప్రింగ్ లాగా అయితే వచ్చాయి. అవి అయితే నేను తీసేసాను. అలాగే వైట్ కలర్ పూసలు, గోల్డ్ కలర్ పూసలు. ఇప్పుడు నేను ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ మనమైతే అలాగా సన్న సూదైతే తీసుకోవాలి, అలా పూసలు ఎక్కేలాగా. నేనైతే హ్యాండ్ మధ్యలో నుంచి, షోల్డర్ ఉంది కదండి, షోల్డర్కి మధ్యలో నుంచి అయితే స్టార్ట్ చేశాను. అలాగే మనం ఫస్ట్ సూది అనేది పైకి తీసేసుకోవాలి. అలా సూది పైకి తీసేసుకొని ఫస్ట్ గోల్డ్ కలర్ పూసలు అయితే 2 ఎక్కించాను నేను. తర్వాత యెల్లో కలర్ పూస, తర్వాత వైట్ కలర్ పూస అనేది ఎక్కించుకోవాలి. అలా ఎక్కించేసుకొని అవన్నీ అలాగే దగ్గరికి లాగేసుకోవాలండి. దగ్గరికి లాగేసుకొని ఆ వైట్ కలర్ పూస ఉంది కదండి, అది కొంచెం కిందకి జరిపేసేసి సూది అనేది మళ్ళీ యెల్లో కలర్ పూస, గోల్డ్ కలర్ పూసల నుంచి సూది అనేది బయటకు అనేది తీసేయాలి. అలాగ మనం దగ్గరికి లాగేసుకున్న తర్వాత మళ్ళీ సూది అనేది అలాగ క్లాత్ కింద నుంచి అయితే బయటకు తీసేయాలి. అలా బయటకు తీసేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో అటు సైడు ఇటు సైడు అలాగ కుట్టుకుంటూ రావాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్లో మళ్ళీ సూది అనేది పైకి తీసేసి మళ్ళీ అలాగా గోల్డ్ కలర్ పూసలు 2, యెల్లో కలర్ పూస, వైట్ కలర్ పూస అనేది ఎక్కించుకున్నాను. మనం ఇంకా పూసలు ఎక్కువగా ఉంటే కొంచెం దగ్గరికైనా కుట్టుకోవచ్చండి. నేనైతే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో అయితే కుట్టాను. లాస్ట్లో వైట్ కలర్ పూస అలాగ ఎక్కించుకోవాలి. అన్ని దగ్గరికి లాగేసేసి వైట్ కలర్ పూస కొంచెం కిందకి జరిపేసేసి యెల్లో కలర్, గోల్డ్ కలర్ పూసలో నుంచి సూది అనేది పైకి తీసేసేయాలి. అలా పైకి తీసేసి మళ్ళీ సూది అనేది అలాగ క్లాత్ కిందకైతే తీసేసేయాలి. మళ్ళీ కిందకి తీసేసుకుంటూ అలాగైతే కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి, ఇంకా అలాగా మొత్తం అటు సైడు ఇటు సైడు మనకి ఎన్ని కావాలనేది చూసుకొని అలాగా కుట్టేసుకుంటూ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఫుల్గా అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. మన శారీని బట్టి అనేది పూసలు అనేది అలాగా సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది, శారీ బ్లౌజ్ని బట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.